మున్సిపల్ ఎన్నికల వేళ జనగామ కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు మొదలయ్యాయి. నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కార్యాలయం ఎదుట హస్తం నేతలు ఆందోళనకు దిగారు. 11వ వార్డు టికెట్ పొత్తులో భాగంగా సిపిఐ అభ్యర్థికి ఇవ్వడాన్ని నిరసించారు. పొత్తులో భాగంగా 11వ వార్డు సిపిఐ అభ్యర్థి ఆకుల సరస్వతికి కేటాయించడం సమంజసం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలకే టికెట్ ఇవ్వాలని, లేదంటే సిపిఐ అభ్యర్థిని ఓడిస్తామని హెచ్చరించారు. ఆల్రెడీ 700 ఓట్లు మా పద్మశాలి మమ్మల్ని విసారించదు కూడా విసారించాలి, అడగాలి, ఏందని అడగాలి. వాళ్ళు కూర్చున్న కాడ వాళ్ళ మీద కలెక్టర్ కలుపుతాం. మనకు కార్యకర్త భుజం మీద చండేసుకొని మోసిన మేము ఎవరి మాట టికెట్ ఇస్తారు. మేము ఎందుకు కూకుంటాము? మేము ఉంటేనే లీడర్ ఉంటారు, కార్యకర్తలు ఉంటేనే ఉంటారు. మీరు లేదు లీడర్ దగ్గర చేస్తారు. మేము 100% పని చేస్తాం, గెలిపించుకొని వస్తాము. మాకు చేయి గుర్తు మాకు కావాలి అంతే. బ్యాలెట్ పేపర్ అవ్వడానికి మాకు అంతే. అది అది అవ్వడం అనుకో కథమే దాని పని ఒడిచినట్టే ఆల్రెడీగా రెండే ముచ్చారు. మా దాంట్లో ఇప్పుడు గురునారాజు ఉడగొట్టాలని మస్తు ప్రయత్నం 12 వాళ్ళు ఎత్తున్నాం మేము. ఎవరికైతే ఓటర్ ఐడి కార్డు లేదో వాళ్ళకి ఓటర్ ఐడి కార్డు ఫైనల్ ఇచ్చాడు. రేషన్ కార్డులు అయితే 78 రేషన్ కార్డు ఇప్పించాడు. అక్కడ ఒక 19-20 ఏళ్ళు ఇందిరమ్మ ఇళ్ళు ఆయననే ఇప్పించాడు. అంటే మనం పట్టే ఇచ్చింది, కానీ ఆయన ద్వారా ఆల్రెడీ సగం ఇల్లు నిర్మాణంలో ఉన్నాయి. 2-3 ఇళ్ళు పూర్తి అయిపోయింది. అబ్బాయికి ఇబ్బంది ఉంది, కొంచెం బయట ఉన్నాడు. వాళ్ళ అమ్మ నిలబడింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే గెలిపించుకొని వస్తాము. ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే ఫస్ట్ సీటు జనగామలో ఓడిపోయేది 11వ వార్డు. రేపు నుంచి ఆ పార్టీ ఓడిపోనికి ఖచ్చితంగా కంకణాలు కట్టుకొని పనిచేస్తాం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అడిగి తెలుసుకుందాం. రవికాంత్, మున్సిపల్ ఎన్నికల వేళ జనగామ కాంగ్రెస్ పార్టీలో గొడవలు మొదలైనట్టు తెలుస్తోంది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరైతున్నారో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, ఆయన కార్యాలయం ఎదుట హస్తం నేతలు ఆందోళనకు దిగారు కదా, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? జనగామ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కార్యాలయం ఎదుట సొంత పార్టీ నాయకులు నిరసనకు దిగినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ లో ఒక ముసలం నెలకొంది. జనగామ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జనగామనే కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీల పరిధిలో ఇదే పరిస్థితి కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ముసలం కనిపిస్తున్నటువంటి పరిస్థితి. 11వ వార్డు జనగామ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 11వ వార్డు టికెట్ పొత్తులో భాగంగా సిపిఐ పార్టీకి అభ్యర్థికి అక్కడ టికెట్ కేటాయించడంతో నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇంటిని అయితే సొంత పార్టీ నాయకులు ముట్టడించినటువంటి సందర్భం కనిపిస్తుంది. పొత్తులో భాగంగా 11వ వార్డు సిపిఐ అభ్యర్థి ఆకుల సరస్వతికి కేటాయించడంతో ఇది సమంజసం కాదు, మేము పార్టీ కోసం అనేక సంవత్సరాల నుంచి కష్టపడుతున్నామని 11వ వార్డుకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కార్యాలయం ముందు నిరసనకు దిగినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. 11వ వార్డు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకి టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తామంతా కలిసి సిపిఐ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఇప్పుడు టికెట్ కేటాయించారో ఖచ్చితంగా ఓడిస్తామన్నటువంటి హెచ్చరికలు చేస్తా ఉన్నారు. మనం ముఖ్యంగా జనగామ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 30 వార్డులు ఉంటాయి. 30 వార్డులకు సంబంధించి కూడా ఏదో వార్డులో ప్రతిరోజు ఇదే తంతు కొనసాగుతుంది. నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఇవాళ విత్డ్రాల్స్ వచ్చినటువంటి సందర్భంలో రవికాంత్, జనగామ ఒక్క చోటే కాదు, మనం చూసినట్టయితే చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీలో ఇవే కుమ్ములాటలు కనిపిస్తున్నాయి కదా. మహబూబాబాద్ సంబంధించి కూడా తాజాగా పరిస్థితి కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి నాయకులంతా రోడ్డెక్కినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో ఇటు జనగామ కావచ్చు, ఏదైతే మహబూబాబాద్ సంబంధించి కూడా ఇదే పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. సిపిఐ పార్టీ అక్కడ కూడా
ధర్నాకు దిగినటువంటి పరిస్థితి. అక్కడ కూడా ఒక హైడ్రామా కొనసాగుతున్నటువంటి సందర్భం. సొంత పార్టీ నేతలతో పాటు ఇతర పార్టీలను కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నటువంటి స్పష్టమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మోసపూరిత విధానాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. పొత్తుల పేరుతో ఇన్నాళ్ళు కాలయాపన చేసి చివరిలో ఎవరైతే సీట్ ఇస్తామని చెప్పి ఒప్పుకొని మాట ఇచ్చినటువంటి సందర్భంలో మాట తప్పుతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు ఎవరైతే సీట్లు ఇస్తామని ఒప్పుకుందో వాళ్ళందరికీ కూడా హ్యాండ్ ఇస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మహబూబాబాద్ లో ఉన్నటువంటి నామినేషన్ స్వీకరణ కేంద్రం ముందు సిపిఐ పార్టీకి సంబంధించిన నాయకులు అక్కడ కూడా పూర్తి స్థాయిలో దిగినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. మరోవైపు మహబూబాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీ ఫారం ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నానని అక్కడ కూడా మాజీ కౌన్సిలర్ బుజ్జి వెంకన్న కూడా అసహనం వ్యక్తం చేస్తూ ఆందోళన దిగినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీలు ఉంటాయి. వర్ధనపేట, నర్సంపేట, వరంగల్ జిల్లాలకు సంబంధించి ఇటు పరకాల, హన్మకొండ జిల్లాకు సంబంధించి జనగామలో 2 మున్సిపాలిటీలు ఉంటాయి. జనగామ జిల్లాకు సంబంధించి జనగామ, శేషంగన్పూర్ ఈ మున్సిపాలిటీలే కాకుండా ఇటు జయశంకర్ భూపాలపల్లి మున్సిపాలిటీ, ములుగు జిల్లాకు సంబంధించి ములుగు మున్సిపాలిటీ, మహబూబాబాద్ జిల్లాలో 5 మున్సిపాలిటీలు ఉంటాయి. మహబూబాబాద్, డోర్నకల్, అదేవిధంగా మదింపేట, ఇవన్నీ ఇక్కడ చూసినా కూడా ఇదే ముసలం కనిపిస్తా ఉంది. ఎక్కడికక్కడ రెబల్స్ పెడదా కూడా కాంగ్రెస్ పార్టీ కనిపిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. విత్డ్రాల్స్ అయితే కొనసాగుతున్నటువంటి క్రమంలో కాసేపట్లో ఆ విత్డ్రాల్స్ ప్రక్రియ కూడా పూర్తవుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రెబల్స్ ను బుజ్జగించేందుకు అక్కడ ఉన్నటువంటి ఎక్కడికక్కడ నాయకులు బుజ్జగింపుల కార్యక్రమాలకు తెరిచినప్పటికీ వాళ్ళు ఒప్పందాలను ఒప్పుకోక పూర్తి స్థాయిలో మేము ఇంకా నిలబడతాము, ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారినటువంటి సందర్భం కూడా మనకి ఎక్కడికక్కడ కనిపిస్తా ఉంది. సునీత. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ.